ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేయుచున్నాను. లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని దేవుని వాక్యం ఇక్కడ కనబడుతుందండి. అవును, దేవుడు ఏ మాట చెప్పినా కూడా దాన్ని నెరవేర్చి తిరుగుతాడు, కానీ ఆ మాట తప్పే దేవుడు మాత్రం కాదు. అందుకే సంఖ్యాకాండంలో ఒక వాక్యం రాయబడింది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని ప్రశ్నిస్తున్నారు భక్తుడు ఇక్కడ. కాబట్టి ఆయన అబద్ధమాడటానికి నరుడు కాదు, ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు, కానీ ఆ మాట ఇచ్చిన తర్వాత దాన్ని స్థాపింపకుండా వెనక్కి తీసుకునే దేవుడు మాత్రం కాదనమాట. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి అబ్రహాము తన జీవితంలో నిండు వృద్ధాప్యం మందు 100 ఏండ్ల వయసు అప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానం నమ్మి విశ్వాసాన్ని బట్టి తన కుమారుని పొందుకున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 19వ వచనం చదువుతున్నాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృత్యుల్యమైనట్టును శారా గర్భమును మృత్యుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అబ్రహాము విశ్వాసం ద్వారా బలం తెచ్చుకొని వృద్ధాప్యమందు వాడు కుమారుని కానీ అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు కానీ నాకు కానీ ఒక మాట ఇస్తే కొంచెం ఆలస్యమైనప్పటికీ ఆ మాట నెరవేర్చే దేవుడే, కానీ ఆ మాటను కొట్టివేసే దేవుడు కాదు. కాబట్టి ప్రభు మన జీవితాల్లో మనకు చేసిన వాగ్దానాన్ని చేత పట్టుకొని నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వక ముందుకు సాగిపోదాం. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్.